హైదరాబాద్లో మరోసారి గంజాయి దందా వెలుగులోకి వచ్చింది. నగర శివారులోని బండ్లగూడ ప్రాంతంలో పోలీసులు నిర్వహించినటువంటి ఆకస్మిక దాడుల్లో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మారక ద్రవ్యాల సరఫరాకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి విషయాలు బయటకు పడడంతో పోలీసులు అంతర్రాష్ట్ర కోణంలో అయితే దర్యాప్తును విస్తరించారు. హైదరాబాద్లోని జల్పల్లి సమీపంలోని క్రిస్టల్ టౌన్ కాలనీలో గంజాయి విక్రయాలు వినియోగం జరుగుతున్నట్లయితే బండ్లగూడ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ అనుమానాస్పదంగా గుమిగూడినటువంటి వ్యక్తులను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. దాడుల్లో కేరళకు చెందినటువంటి సిద్ధార్థ్ సతీష్, మాసబ్ ట్యాంకు చెందినటువంటి ఇస్మాయిల్ ఖాన్లను కూడా పోలీసులు అయితే అరెస్టు చేశారు. వీరిద్దరి వద్ద నుంచి దాదాపుగా 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గంజాయిని కలిగి ఉండటం, వినియోగించడం, విక్రయించడం వంటి కార్యకలాపాల్లో అయితే పాల్గొంటున్నట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. విచారణలో సిద్ధార్థ్ సతీష్ కీలకమైనటువంటి విషయాలను వెల్లడించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్కు తీసుకువచ్చి స్థానిక వినియోగదారులకైతే విక్రయిస్తున్నట్లు అతడు అంగీకరించినట్టుగా కూడా పోలీసులు తెలియజేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం కూడా ఉండొచ్చుననే అనుమానంతో అయితే దర్యాప్తు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. ఈ కేసులో 5గురు గంజాయి వినియోగదారులను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అత్తావుల్లా ఖాన్, మహమ్మద్ షాహిద్, వెలగెట్టి రాజేష్, అతనితో పాటు అతీక్ పాషా, సోయాబ్ ఖాన్ల పాత్రపైన అయితే విచారణ కొనసాగుతూ ఉంది. అనంతరం నిర్వహించినటువంటి సోదాల్లో మరో పాలిథిన్ సంచిలో అయితే దాచినటువంటి గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు హైదరాబాద్లోని నానక్రామ్గూడలో డ్రగ్స్ ముఠా సూత్రధారిని నీతూబాయి ఇంటిపైన కూడా ఈగల్ పోలీసులు దాడి చేసి 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారం అందడంతో ప్రధానమైనటువంటి నిందితుడు తప్పించుకోగా కిరాణా దుకాణం ద్వారా అయితే గంజాయి నెట్వర్క్ను నడుపుతూ రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి అతని కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు పోలీసులు. నగరంలో మారక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపైన పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చినటువంటి వివరాల ఆధారంగా అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్వర్క్ పైన కూడా దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను సేకరిస్తూ ఉన్నారు.